ఒక ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ పెట్టాను. అందులో మా ఫ్రెండ్ మధుసూదన్ రెడ్డి గారు ఒక గరుడాద్రి అని చెప్పి ఒక బ్రాంచ్గా తిరుపతిలోని బ్రాంచ్గా దానికి ప్రెసిడెంట్గా చేశాను. ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ జరిగింది, చక్కగా జరిగారు. అందరూ కూడా ఆయన ఫ్రెండ్స్ అంతా కూడా మేమంతా కూడా వచ్చి ఆయనకి ఒక అంటే మంచి అభిమానంతో వచ్చాము. మేమందరూ కూడా చక్కటి ప్రోగ్రాం చేశారు. ఇటువంటి ప్రోగ్రాంకి మన వాకర్స్ తిరుపతి ప్రజలంతా కూడా వచ్చారు. తిరుపతి ప్రజలంతా వచ్చి ఆశీర్వాదించారు. ఈ యొక్క లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్కి తిరుపతికి మెయిన్గా ఉన్న మన అక్కిన భాస్కర్ గారు రీజనల్ చైర్మన్ తిరుపతిలో ఉంటూ నిన్న 4 బ్రాంచ్లుగా 5 బ్రాంచ్లుగా ఆ బ్రాంచ్లో ఒక బ్రాంచ్గా మధుసూదన్ రెడ్డి గారిని ఇన్స్టాలేషన్ చేయడం. వాళ్ళ టీం అంతా కూడా మంచి టీం వచ్చారు. ఈరోజు ఆ టీం అందరూ కూడా ప్రజలకు ఏం చేయాలనే ఉద్దేశంతో ఈ లయన్స్ క్లబ్ ఎప్పటి నుంచో చేస్తున్నారు, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. నాకు ఒక అవకాశం ఇచ్చారు చీఫ్ గెస్ట్గా రమ్మని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇటువంటి ప్రోగ్రాంలో లయన్స్ క్లబ్ అందరూ కూడా తిరుపతిలోని ప్రజలకందరూ నేను ఉన్నాను. పొద్దున ఈవేళ సన్మానం పొద్దున 7 గంటలకు బ్రేక్ఫాస్ట్ హాస్పిటల్లో మెయింటైన్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో 7 గంటలకి గర్భిణీ స్త్రీలకు బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా ఇస్తారు. అటువంటి ప్రోగ్రాం ఎవ్రీ వెడ్నెస్డే చేస్తున్నారు. అంతేకాదు ఎన్నో ప్రోగ్రాం లయన్స్ క్లబ్ అంటే అది సేవా కార్యక్రమాలకి ఒక మంచి పేరు ఉన్న సంస్థ. అటువంటి సంస్థలో మధుసూదన్ రెడ్డి గారికి వాళ్ళ టీం ఈవేళ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ చేసి ఆయన ప్రెసిడెంట్గా చేయడం చాలా సంతోషం. సో మా భాస్కర్ గారిని మంచిగా భాస్కర్ గారు మాకు చాలా చిరకాల స్నేహితులు. ఆయన ఇటువంటి మంచి కార్యక్రమంలో అతను మంచి సెలెక్ట్ చేశారు. ఆయన వర్కాలింగ్ అంటే సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్. ఆయన ఎప్పుడు కూడా ప్రజలకు ఏమన్నా ఇబ్బంది ఉంటే అక్కడ ఉంటాడు. ప్రజలే కదా ఆయన ఫ్రెండ్స్, టీచర్ అన్నీ కూడా మా వాకర్స్ మా ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఆయన దగ్గర ఉండి చేస్తారు. సో అటువంటి ఆయనకి మంచి ప్రోగ్రామ్గా ఉంటాలని ధన్యవాదాలు. థ్యాంక్ యూ.